హైదరాబాద్ని ఉద్ధరిస్తామని మాట్లాడతారు, హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తారని మాట్లాడతారు. కుక్కట్పల్లి ప్రజలు ఆలోచన చేసుకోవాలి, మన మీద ఎంత పగబట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే, మన మీద ఎంత పగబట్టిరు మన కాన్స్టిట్యూన్సీ మీద అంటే మా కార్పొరేటర్లకు కూడా తెలుసు, మా కార్యకర్తలకు కూడా తెలుసు. ఏం పాపం చేశామని చెప్పి నా కాన్స్టిట్యూన్సీని 3 ముక్కలు చేశారు, మా ప్రజలను 3 ముక్కలు చేశారు. నా మాతాజీ కాలనీ తీసుకుపోయి హైదరాబాద్లో కలుపుతారు, నా బోన్పల్లి, పత్తనగర్, బేగంపేట తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతారు, ఈ 4 డివిజన్లు తీసుకుపోయేసి హైదరాబాద్లో కలుపుతారు. ఎందుకురా నీకు కృష్ణారావు అంటే భయము? నీ దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఉంచుంటుంటేరా, నువ్వు 3 ముక్కలు చేయి, 10 ముక్కలు చేయి బిడ్డ, ఈడ గెలిచేది గులాబీ జెండనే గుర్తుంచుకో బిడ్డ. నువ్వు 10 ముక్కలు చేసుకో, ఎవ్వడు భయపడు. ఆ రోజు గర్వంగా చెప్పుకునే వాళ్ళం, హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళం మేము, హైదరాబాద్ పుట్టిన బిడ్డలము, తాత ముత్తాతల సంవత్సరం మాది హైదరాబాద్. ఆ రోజు జిహెచ్ఎంసీ అని పేరు ఉంటే ఇవాళ మీరు ఏం పెట్టారు? లోపల మున్సిపల్ ఆఫీస్కి పోతే జిహెచ్ఎంసీ అంటే గర్వపడే వాళ్ళం, హైదరాబాద్ అనుకునే వాళ్ళం. ఇవాళ మా హైదరాబాద్ను తీసేసి వేరే పేరు పెట్టి ఇవాళ పేరు లేనటువంటి పరిస్థితి చేశావు. మా హైదరాబాద్ వాళ్ళకి ఇలా మోసం చేశావు, 3 కార్పొరేషన్ చేశావు నువ్వు, కానీ 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ నా చేశావు. నీ తాత ముత్తాతలు వచ్చినా నా కార్యకర్తలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రజలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడేం చేయలేడని గుర్తు చేస్తా ఉన్నాను. నీ కుట్రలు, నీ కుతంతాలు అన్ని చూస్తా ఉన్నాం. మీరు వస్తే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మాకు కావాల్సింది ప్రజల డెవలప్మెంట్. రాజకీయాలు చెయ్యం. మీరు వచ్చినప్పుడు ప్రజలకు ఉన్న హక్కుల గురించి మాట్లాడతాం, మాకు హక్కు ఉన్నదని. కానీ ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్ముకుంటా, మా ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోనియకుండా మేమేదో హైదరాబాద్ ఉద్ధరిస్తున్నారని చెప్తే ఎవ్వడు నమ్మరు. మా తల్లులకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణకు ఎక్కువ గొప్పది ఏంటి? మనకు ఆడపడుచులకు బతుకమ్మ. అవునా తల్లి? ఆ బతుకమ్మ ఆడితే బాలనగర్లో కేసు పెట్టిన లేదు తల్లి, మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఆడపిల్లల మీద ఏమైనా బతుకమ్మలు ఆడితే కేసులు పెడతారా తల్లి? మైకు పెడితే కేసులు పెడతారా? మా పోలీసు వాళ్ళు వచ్చి మీరు మైకులు డీజే పెట్టినంటే మేము మైకులు బంద్ చేస్తాం బతుకమ్మ అంటారు. అసలు బతుకమ్మ ఆడే సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గౌరమ్మను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అన్ని ప్రాంత ప్రజలని బతుకమ్మ ఆడే గౌరమ్మను పూజించేది వచ్చింది ఎక్కువ అంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే ఆడపడుచులు ఆ రోజున బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించారు. ఇది వాస్తవం కాదంటారా చెప్పండి? ఇక చీరలు ఇస్తున్నారు. ఇప్పుడే 45,000 చీరలు దిగినాయి మన కాన్స్టిట్యూన్సీలో. జూబ్లీస్ ఎలక్షన్లు అయినాయి, చీరలు వాళ్ళకి ఇచ్చిర్రు, మనకి ఇయ్యలే పక్కకే. ఇప్పుడు చీరలు ఎందుకు వచ్చినాయి అని అడిగిన ఆఫీసర్ని. వస్తున్నాయి సార్, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అందు గురించి ఇస్తున్నాం అన్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్లు వస్తే చీరలు ఇస్తారు, ఎలక్షన్ రాకపోతే చీరలు ఇయ్యరు. మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు కేటీఆర్ ఎందుకు ఇచ్చిండమ్మ బతుకమ్మ చీరలు? ఒక హిందువులకు ఇచ్చిండా? బతుకమ్మ పండుగ వస్తే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఒకటేసారి ఇచ్చినమా లేదా తల్లి? ఆ రోజున ఆ రోజు ఏ ప్రాంత ప్రజలను చూడలేము మనం. ఆ రోజున అన్ని ప్రాంత ప్రజలకు ఇచ్చాము. ఆ రోజున మనం ఈయన పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇయ్యం అంటే పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇవ్వమంటే మరి వేరేలో ఏం కావాలి తల్లి? సరే పొదుపు సంఘాలకు ఇవ్వండి, ఒకటే కలర్ చీరిస్తాం. మా కేటీఆర్ అని వినాలి. నాకు ఒక దగ్గర కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఒక లేడీ అన్న చీరలు ఇస్తారు సంతోషం అన్నా, సరే రోజంటే కట్టుకుంటామన్నా, కానీ ఏ మీటింగ్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా చీర కట్టుకునే రావాలంటారు అన్న. ఇదేందన్నా పరిస్థితి? ఇది ఎక్కడ న్యాయం అన్న? అది కూడా ఒకటే కలర్ ఇచ్చిరన్నా, ఇది ఎక్కడ న్యాయం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళ నా చెప్పిందన్న ఈ మాట. అంటే నీ చీర ఇచ్చిన నీ అయ్యేదా, నా అయ్యేదా? మీ సొత్తు మీకు ఇస్తాం, మీరు ఇష్టం అంటే కట్టుకుంటారు, లేకపోతే లేదు. చీరలు ఇచ్చే సంస్కృతి తెచ్చింది ఎవరు? మా కేటీఆర్ అన్న. ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిందని? ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిండని? ఆ రోజున సిరిసిల్లలో కానీ, నల్లగొండ మన కరీంనగర్లో కానీ,
అక్కడ కొన్ని ఏరియాలలో చీరలు గీతా కార్మికులందరూ కూడా చీరలు అల్లుతారు, వాళ్ళకు ఎవరు కొనలేరు. ఈ రకంగా ప్రజలకు ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ రోజున చీరల కార్యక్రమం పెట్టారు. వాళ్ళు 200 చీరలు ఇచ్చారు, 200కే ఇచ్చారు, మేము 400 1000 నేను వద్దనలో సంతోషపడతాం. కానీ ఒకటే కలర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా మీరు చీరలు అదే చీర కట్టుకొని రావాలి అంటే నువ్వు ఓడవరా చెప్పనీకంటున్నాను. నీకేం హక్కు ఉందని చెప్పనీకి? అది కూడా ఎలక్షన్లు వస్తేనే చీరలు ఇస్తావా? బతుకమ్మ పండుగకి ఇయ్యవు, రంజాన్ పండుగకి ఇయ్యవు, క్రైస్తవుల పండుగకి ఇయ్యవు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆఖరికి నిరుపేదలు ఈ రోజున హైదరాబాద్ నగరంలో డబ్బాలు పెట్టుకుంటే, రోడ్ల మీద డబ్బాలు పెట్టుకుంటే